హలో, నేను మిస్ రావు. ఆధునిక యుగంలో ఏదైనా సాధ్యమే. మనకు ప్రస్తుతానికి విచిత్రం అనిపించవచ్చు, బట్ రాబోయేటువంటి రోజుల్లో అది వాస్తవ రూపంలో మన కళ్ళెదుట కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. మనం ఇంతకాలం పాటు ఏఐ డాక్టర్ని విన్నాం. ఇప్పుడు శాటిలైట్ ఆపరేషన్ దాదాపు 5,000 కిలోమీటర్ల దూరం నుంచి రోగికి శాటిలైట్ ద్వారా ఆపరేషన్ నిర్వహించారు. ఇది మెడికల్ రంగంలో ఒక మిరాకిల్, ఒక అద్భుతం. ఇది సాధ్యమా అంటే సాధ్యం చేసి చూపించారు వైద్యులు. ఎక్కడో 5,000 కిలోమీటర్ల దూరంలో నుంచి శాటిలైట్కి అనుసంధానం చేయడం ద్వారా ఆపరేషన్ను సక్సెస్ చేశారు. ఇది మనం ఇప్పుడు అతిశయోక్తి అనుకోవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. ఇది రాబోయే రోజుల్లో వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి అద్భుతాలని సృష్టించబోతుంది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు వైద్య రంగంలోనే ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇవాళ వైద్య రంగంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్లు వచ్చేసారు. మామూలు డాక్టర్ల కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్లు రోగుల్ని పలకరించడంలో కానీ లేదా రోగ నిర్ధారణలో కానీ ఆల్మోస్ట్ హై ఎండ్లో ఉన్నారు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రోబో యుగం వస్తుంది. ఇప్పుడు శాటిలైట్ ద్వారా రోబోలతోటి ఇప్పుడు ఆపరేషన్ చేసినటువంటి సంఘటన ప్రపంచంలోనే ఒక అద్భుతంగా నిలుస్తుంది. 5,000 కిలోమీటర్ల దూరం నుంచి రోబోలతోటి శాటిలైట్కి అనుసంధానం చేయడం ద్వారా ఈ ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఏంటి అది అనేది నేను చదివి వినిపిస్తాను. ఆ రిపోర్ట్ ఏంటి అనేది చూడండి. చైనా డాక్టర్లు అద్భుతం సృష్టించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారు 5,000 కిలోమీటర్ల దూరంలోని రోగులకు శస్త్రచికిత్స అందించారు. ఆరోగ్య సంరక్షణలో దీనిని విప్లవాత్మక పరిణామంగా భావిస్తూ ఉన్నారు. చైనా వైద్యుల అద్భుత ఆవిష్కరణ. చైనా డాక్టర్లు అద్భుతం సృష్టించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాళ్ళు 5,000 కిలోమీటర్ల దూరంలోని రోగులకు శస్త్రచికిత్స అందించారు. ఆరోగ్య సంరక్షణలో దీన్ని విప్లవాత్మక పరిణామంగా భావిస్తున్నారు. ఈ శస్త్రచికిత్సకు PLA జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ రాంగ్ లియో నేతృత్వంలో వహించారు. ఈ వైద్య బృందం లాసాలో ఉండి రోబోల సాయంతో 5,000 కిలోమీటర్ల దూరంలోని బీజింగ్లో 2 రోగులకు సంక్లిష్టమైన కాలేయ చికిత్సను నిర్వహించింది. ఆ బృందం ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఎంతో సుదూరంలో ఉన్నటువంటి రోగులకు శస్త్రచికిత్స చేయడం ఇదే మొదటిసారి. ఈ శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో ఇకపై మారుమూల ప్రాంతాలు, యుద్ధ క్షేత్రాలు, విపత్తుల్లో చిక్కుకున్న ప్రదేశాల్లో కూడా ఈ పద్ధతుల్లో ఆపరేషన్ చేయవచ్చని ఆ వైద్య బృందం పేర్కొంది. ఆపరేషన్ చేసిన విధానం ఏంటి, ఇది ఇంపార్టెంట్. అసలు ఎలా చేశారు, 5,000 కిలోమీటర్ల నుంచి ఆపరేషన్ని ఎలా చేయగలిగారు అనే దాని మీద మనం చూస్తే, భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తున కక్షలోని ఆప్ స్టార్స్ 6D ఉపగ్రహం సహాయంతో 68 ఏండ్ల లివర్ క్యాన్సర్ రోగికి 56 ఏండ్ల హెపటిక్ హెమాంగియో రోగికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇద్దరికి చేశారు. 68 సంవత్సరాలు అతనికి ఏమో లివర్ ప్రాబ్లం, ఇంకొక అతనికి ఏమో హెపటిక్ ప్రాబ్లం, 56 సంవత్సరాలు. వీళ్ళకి ఎలా చేశారంటే, భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటువంటి కక్షలో అనేకమైనటువంటి శాటిలైట్స్ తిరుగుతుంటాయి, ఉపగ్రహాలు. ఆ ఉపగ్రహం ఏంటంటే ఆప్ స్టార్ అనేటువంటి ఉపగ్రహం. అది 6D ఉపగ్రహం. అది దానికి అనుసంధానం చేసి ఈ 2 ఆపరేషన్లను సక్సెస్ చేశారు. ఈ 2 ఆపరేషన్లను కేవలం 105 నుంచి 124 నిమిషాల్లో ముగించారు. అంటే దాదాపు ఒక 2 అవర్స్ నుంచి 2.5 అవర్లో ముగించేశారు. ఇది ఈ ఆపరేషన్లలో రోగులు కేవలం 20 మిల్లీమీటర్ల రక్తం మాత్రమే నష్టపోయారు. 20 మిల్లీమీటర్ల రక్తం అంటే చాలా స్వల్పం. ఆపై వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని, 24 గంటల్లోనే వారిని ఇంటికి పంపించామని వైద్య బృందం చెప్తోంది. లాసాలోని దవాఖానాల్లో ఉన్న చీఫ్ సర్జన్ రోబోల సహాయంతో, లాసాలో ఉంటాడు, మనకి నాసా ఎలాగో అమెరికాలో, అది చైనాలో లాసాలోని దవాఖానాల్లో ఉన్న చీఫ్ సర్జన్ రోబోల సహాయంతో ఈ ఆపరేషన్లు చేయించారు. సర్జికల్ రోబోల ద్వారా ఇకపై 5,000 కిలోమీటర్ల నుంచి 1,50,000 కిలోమీటర్ల దూరంలోని రోగులకు సైతం ఆపరేషన్ చేయించవచ్చని బృందం చెప్తుంది. సో ఇది వింటేనే
మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బట్ ఇది సాధ్యం. ఎందుకంటే సైన్స్లో ఏదైనా సాధ్యమే, టెక్నాలజీలో ఏదైనా సాధ్యమే. ఇది సాధ్యం కాదు అని చెప్పడానికి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. 1,50,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రోగులకు కూడా ఇక్కడి నుంచి మనం వైద్యం చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎలాగంటే ఇక్కడ డాక్టర్ల బృందం ఉంటుంది, అక్కడ శాటిలైట్కి అనుసంధానం చేసి రోబోల్ని, అక్కడ రోబో బృందం ఉంటుంది రోగుల దగ్గర. ఇక్కడ నుంచి శాటిలైట్ ద్వారా ఆ రోబోల చేత ఆపరేషన్ చేపిస్తారు డాక్టర్లు. ఇక్కడ నుంచి వాళ్ళు గైడెన్స్ ఇవ్వటం ద్వారా. వెరీ సింపుల్. మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మనం రాకెట్లు పంపిస్తున్నాం అంతరిక్షంలోకి. ఈ రాకెట్లన్నీ ఇక్కడి నుంచి మనం టెక్నాలజీ ద్వారా ఆపరేట్ చేస్తున్నాం. ఆ రాకెట్లు ఎక్కడ తిరగాలి, ఎక్కడ ల్యాండ్ కావాలి, మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలి అనేది కూడా మనమే డిసైడ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మన నాసా స్పేస్ ఎక్స్కి పంపించారు కదా రాకెట్, అక్కడ ఉండేటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చారు కదా. అది ఎలా సాధ్యం అంటే ఇక్కడి నుంచి మొత్తం ఆపరేట్ చేయటమే. సేమ్ అలాగే 6D శాటిలైట్కి చైనా బృందం ఈ రోబోలకు సంబంధించినటువంటి సిగ్నల్స్ని లింకప్ చేసి ఇక్కడి నుంచి ఆపరేట్ చేశారు. దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డిస్టెన్స్లో సక్సెస్ అయింది ఈ ఆపరేషన్. రాబోయేటువంటి రోజుల్లో 1,50,000 కిలోమీటర్లు అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఇక్కడ కూర్చొని ఆపరేషన్ కూడా చేయొచ్చు వైద్యులు. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఎంత దూరంలో ఉన్నా సరే రోబోలతోటి ఆపరేట్ చేయొచ్చు. వైద్యులు కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు రోబోలతోటి. ఇది మనకు రాబోయేటువంటి రోజుల్లో. ఆల్రెడీ ఇప్పుడు చైనాలో సక్సెస్ అయింది కాబట్టి ఎంతో కాలం పట్టదు మనకు రావడానికి కూడా. ఎందుకంటే ప్రస్తుతం గ్లోబలైజేషన్ కదా. గ్లోబలైజేషన్లో ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఏం జరిగినా కానీ ఇమీడియట్గా మిగిలిన దేశాలకు కూడా ఆ సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది. ప్లస్ ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భారతదేశం కూడా ముందుంది. కాబట్టి ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకొని భారతదేశంలో ఉండే వైద్యులు కూడా ఇలాంటి ప్రయోగంలో సక్సెస్ అవుతారు. ఇప్పటికే మనకి ఇస్రో సక్సెస్ఫుల్గా శాటిలైట్లు పంపిస్తూ ఉంది. అలాగే కొంత నాసాతో కలిసి కూడా కొన్ని చేస్తూ ఉంది ప్రయోగాలని. అలాగే ISS అక్కడికి కూడా పంపించింది. ఇది అంతరిక్షానికి కూడా పంపించింది. అంతరిక్షానికి కూడా మన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి చంద్రమండలానికి, అంగారక గ్రహానికి వెళ్ళినప్పుడు మన ఇస్రో కూడా ఇలాంటి వాటిని సక్సెస్ చేయడం పెద్ద కష్టమేం కాదు. టెక్నాలజీని అందిపుచ్చుకొని టెక్నాలజీలో ఉండేటువంటి మెళకువలను తెలుసుకొని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మనకు కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే మన వైద్యులు చాలా టాలెంటెడ్. మన వైద్యులే యూరోప్ కంట్రీస్లోకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు. నూరి దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఇంకా ఎక్కడ దేశానికి వెళ్లకుండా భారతదేశం నుంచే ఈ రోబోల ద్వారా శాటిలైట్ కనెక్షన్ రోబోలకి కనెక్ట్ చేసి ఆపరేషన్ని చేయొచ్చు. ఇదొక మిరాకిల్, అద్భుతం అని చెప్పుకోవాలి. పేషెంట్ని ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి ఉండి ఆపరేషన్ చేయటం అని అంటే ఇది సామాన్యమైనటువంటి టెక్నాలజీ కాదు. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఈ న్యూస్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఇది సాధ్యమవుతుంది అనిపిస్తుందా, లేదంటే న్యూస్ వరకే పరిమితం అనిపిస్తుందా మీకు? దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.